రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఏతించును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఏతించును. మహిమాన్వితుడై ప్రభు యేసు మహీతలమునకు ఏతించును. మహిమాన్వితుడై ప్రభు యేసు మహీతలమునకు ఏతించును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఏతించును. చీకటి కమ్మును సూర్యుని చంద్రుడు తన కాంతి నీయడు. చీకటి కమ్మును సూర్యుని చంద్రుడు తన కాంతి నీయడు. నక్షత్రములు రాలిపోవును, ఆకాశ శక్తులు కదలిపోవును. నక్షత్రములు రాలిపోవును, ఆకాశ శక్తులు కదలిపోవును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఏతించును. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఎబెనెజర్ గాస్పెల్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభములు, వందనాలు. ఎలా ఉన్నారు? మన ఈ ఛానల్ ద్వారా ప్రచారం చేయబడినటువంటి వాక్యాన్ని, పాటలను ఆస్వాదిస్తున్నారా? ఈ వాక్యాలు మీ ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉన్నాయని ఆశిస్తున్నాను. ఈ మన ఛానల్ని మీ స్నేహితులకు, బంధువులకు, మీ కుటుంబస్తులకు పరిచయం చేయవలసిందిగా ప్రభు పేరట వేడుకుంటున్నాను. ప్రియ సహోదరుడు, సహోదరి, ఈ దినమున వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడను నీ కిరీటమును అపహరించుకున్నట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. అదేవిధంగా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. కాలం సమీపించినదని త్వరగా జరగవలసిన వాటిని తన దాసులకు చూపించడానికి అని ప్రకటన 1వ అధ్యాయం 1వ వచనంలో చూడగలం. ఇది విస్పష్టంగా భవిష్యత్తును వెల్లడి చేస్తూ రాయబడింది. ఇక్కడ త్వరగా అనే మాటకు వెంటనే అనే అర్థం తీసుకుంటారు కొందరు. రోమపత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో ఈ విధంగా చూడవచ్చు. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాలు కింద శీఘ్రముగా చితకదొక్కించును. ఇక్కడ శీఘ్రముగా అన్న మాటకు త్వరగా అని వ్యాఖ్యానము. కొత్త నిబంధనలో ఈ మాట 7 సార్లు కనిపిస్తుంది. ఈ 7 సార్లు కూడా త్వరగా అనే మాటకు వెంటనే అనే అర్థం రాదు. యేసు నేను త్వరగా వచ్చున్నాను అన్నారు. త్వరగా అంటే అర్థం ఏమిటి? వ్యాఖ్యానకర్తలు వేరు అర్థాలు ఇస్తున్నారు. 2 పేతురు 3వ అధ్యాయం 8వ వచనంలో దేవుని ప్రకారం
ఒక దినం 1000 సంవత్సరాలుగా, 1000 సంవత్సరాలు ఒక దినముగా ఉంది. త్వరగా అనగా హఠాత్తుగా అని కొందరు అభిప్రాయం. 1 దశలోనిక 5వ అధ్యాయం 2వ వచనంలో రాత్రి దొంగ వచ్చినట్లుగా ఆ కాలంలో జరగవలసినవి త్వరగా జరిగిపోతాయి. విశ్వాసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి, మెలకుగా ఉండాలి అని అర్థమవుతుంది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనంలో, 12వ వచనంలో, 20వ వచనంలో రాయబడినట్టుగా ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని ఆయన ప్రకటన భంగం కానేరదు. ప్రకటన గ్రంథంలో భవిష్యత్ వాక్యాలన్నీ ఈ యుగాంతంలో నెరవేరుతాయి. లూకాసు వార్త 21వ అధ్యాయం 34 నుండి 36 వచనాలు కనుక మనం పరిశీలించినట్లయితే, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. లూకాసు వార్త 17వ అధ్యాయం 27 నుండి 30 వచనాలు, మత్తయి సువార్త 24వ అధ్యాయం 37 నుండి 39 వచనాల్లో కూడా ఇలాంటి పోలికనే మనం చూడవచ్చు. నోవాహు దినములతో ఆయన యొక్క రాకడను పోల్చినట్టుగా మనం చూడవచ్చు. సువార్తల్లో యుగాంతమును నోవాహు దినముల్లో పోల్చారు. నోవాహు దినముల్లో ఎలా ఉన్నదో మనుష్య కుమారుని ఆగమనం కూడా అలాగే ఉన్నది అని చెప్తున్నారు. ఇర్మియా ప్రవక్త ద్వారా పలికిన మాటలు మనం పరిశీలించినట్లయితే 2వ అధ్యాయం 32వ వచనంలో, కన్యక తన ఆభరణమును మర్చున, పెండ్లి కుమార్తె తన వడ్డానమును మర్చున, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను విడిచినారు అని రాయబడి ఉంది. ప్రభు యొక్క రాకడ అతి సమీపంలో ఉంది. అయితే మనము ఆయన రాకడను గుర్తించలేక ఆయన రాకడకు సిద్ధపడలేని స్థితిలో ఉన్నాము. ఇంకా పాపం చేస్తూ ఆయనకు దూరంగానే ఉంటున్నాము. ఇశ్రాయేలు 4 ఘోర పాపములు చేసి దేవుణ్ణి మరిచి దేవునికి దూరంగా ఉన్నట్టుగా మనం చూస్తాం. వారు చేసిన 4 ఘోర పాపములు ఏమిటంటే, 1 దేవుణ్ణి విస్మరించడం, 2వది ఆత్మ సంబంధమైన వ్యభిచారం చేయడం, 3వది పేదలపై దౌర్జన్యం చేయడం, 4వది తాము న్యాయవంతులమని అనుకోవడం. సామెతలు 30వ అధ్యాయం 12వ వచనం ప్రకారం, లూకాసు వార్త 18వ అధ్యాయం 9 నుండి 12 వచనాలు, యెషయా 65వ అధ్యాయం 5వ వచనం, ప్రకటన 3వ అధ్యాయం 17వ వచనాల ప్రకారం చూసినట్లయితే మనుషులు ఆత్మ సంబంధమైన అంధత్వం కలిగి దేవుణ్ణి చూడలేకపోతున్నట్టుగా మనం పరిశీలించవచ్చు. నేటి క్రైస్తవ సమాజంలో కూడా ఇదే పాపాలతో, గుడ్డితనంతో తడబడుచున్నది. కార్యసిద్ధికే సిద్ధం కండి, మెలకుగా ఉండండి, నిబ్బరమైన బుద్ధి కలవారే ఉండి, సంపూర్ణ నిరీక్షణ కలవారే ఉండడని 1 పేతురు 1వ అధ్యాయం 13వ వచనంలో రాయబడి ఉంది కదా. కానీ మనం మన పాపాల గుడ్డితనంతోనే ఇంకా తడబడుతున్నాం. ఇంకా ఆయన రాకడకు సిద్ధపడలేని స్థితిలో ఉన్నాం. మత్తులమై ఉండి ఆయన్ను ఇంకను వేడుకోలేని స్థితిలో ఉన్నాం. ఒకసారి పరిశీలించుకుందామా? పెండ్లి విందు నుండి తిరిగి వచ్చి యజమాను కోసం ఎదురుచూచి మనుషుల్లా ఉండాలి. అనుకోని గడియల్లో వచ్చును గనుక సిద్ధంగా ఉండండి. ప్రకటన 3వ అధ్యాయం 11వ వచనంలో, నేను త్వరగా శీఘ్రముగా వస్తున్నాను, నీ కిరీటం ఎవరు తీసుకోకుండా నీకు ఉన్నదాన్ని గట్టిగా పట్టుకొని ఉండండి అని ప్రభు సెలవిస్తున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పుట్టుకను గురించి మోషే, అబ్రహాము, యెషయా వంటి ప్రవక్తలు ప్రవచనాలకు 100 సంవత్సరాలు పట్టింది. వారు త్వరగా అనుకున్నారు అన్నారు కూడా, కానీ 100 సంవత్సరాలు పట్టింది. అదేవిధంగా యెహోవా ఉగ్రత దినం సమీపంగా ఉంది అని యెషయా 13వ అధ్యాయం 6వ వచనంలో, యోవేలు 1వ అధ్యాయం 15వ వచనంలో, జెఫన్యా 1వ అధ్యాయం 7వ వచనంలో, యోవేలు
2 28 నుండి 32 వచనాల్లో ప్రవచించారు. క్రొత్త నిబంధనలో 2 పేతురు 2 10 1 దశలోనిక 5 2 2 దశలోనిక 2 అపోస్తుల కార్యములు 2 16 నుండి 29 వచనాల్లో సమయం సమీపంగా ఉందని చాటించారు. పేతురు గారు అన్నిటి అంతం దగ్గరలో ఉందని 1 పేతురు 4 పౌలు గారు రాత్రి చాలా మట్టుకు గడిచింది, పగలు దగ్గర పడిందని రోమపత్రిక 13 ప్రభు సమీపంగా ఉన్నాడు అని ఫిలిప్పీ పత్రిక 4 యోహాను గారు 1 యోహాను 2 ఇది చివరి గడియ యుగానికి దగ్గర పడిందని బోధించారు. ప్రవక్తలు సమయం సమీపంగా ఉందని ప్రవచించారు. దేవుడు కాలాన్ని మన ప్రమాణాల్లో కాక తన కొలబద్ద ప్రకారమే లెక్క కడతారు అని గుర్తుంచుకోవాలి. ఏది ఏమైనా ఒకటి స్పష్టం, ప్రవక్తల ప్రవచనాలు నెరవేర్పు కాలంలో ఉన్నాం. బైబిలు ఆఖరి గ్రంథం. ప్రకటన 22 నొక్కి ఒక్కానిస్తున్న సత్యం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు రెండవ రాకడ. అవును, నేను త్వరగా వచ్చుచున్నాను. కొత్త నిబంధనలో ప్రతి వచనానికి ఒకసారి తిరిగి చెప్పిన సత్యం ఇదే. విశ్వాసుల నిరీక్షణ ఇదే. ఆఖరి అధ్యాయాల్లో ముచ్చటగా 3 సార్లు ప్రకటన 22 7 12 20 త్వరగా అని ఉద్బోధించారు. కాబట్టి విశ్వాసులారా, నడుము కట్టుకొని ఆత్మతో నిరీక్షణతో ఎదురు చూద్దాం. మన అందరం ఎత్తబడే సంఘంలో ఉండాలి. ఆ విధంగా ఉండడానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కృపను మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, నీ కృపగల పాదములకు వందనాలు. ఇదిగో నేను త్వరగా వస్తున్నానని ఈ ఉదయకాల సమన మాకు హెచ్చరించిన దేవా నీకు వందనాలు. నీ మాటకు లోబడ్డానికి కృపను దయచేయండి. మందబుద్ధులుగా ఉండకుండా తండ్రి మెలకు కలిగి నీ రాకడకు సిద్ధపడే వధువు సంఘంగా ఉండడానికి మమ్మల్ని సిద్ధపరచమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలను వారి కుటుంబాలను దర్శించమని, మీ రాకడకు సిద్ధపరచమని ప్రభువా తండ్రి, ఈ బిడ్డలు సిద్ధపరచుండగా వారికి కావలసిన ఆత్మశక్తిని అనుగ్రహించమని మీ సందులో మొరపెట్టుకుంటున్నాం. ప్రతి కుటుంబాన్ని దర్శించండి ప్రభువా, మీ ఆత్మతో నింపండి. మీ సమృద్ధిని దయచేయండి. ప్రతి బలహీనత నుంచి, ప్రతి అనారోగ్యం నుంచి విడిపించండి. నూతన సంవత్సరం అనే దయకరటం పొందిన బిడ్డలను, వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డలను ప్రభువా ఇదిగో తండ్రి, ప్రత్యేకమైన వ్రత దినాలు జరుపుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని నీ కృపలో భద్రపరచండి. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ బిడ్డలకు కావాల్సిన శక్తిని, బలమును, ఆరోగ్యం దయచేయండి. నూతన తరగతుల్లో ప్రవేశించిన బిడ్డలను దీవించండి, ఆస్వాదించండి. నూతన తరగతుల్లో గొప్ప జయాలతో నింపి బలపరచండి. ప్రత్యేకించి యవన కాలంలో ఉన్న బిడ్డలను దర్శించండి, బలపరచండి. ప్రభువా యవన కాలంలో నీ కొరకు వాడబడే పాత్రలుగా ఉండడానికి కృపను అనుగ్రహించండి. వివాహాల కొరకు ఎదురు చేస్తున్న బిడ్డలను, గర్భఫలం కొరకు ఎదురు చేస్తున్న బిడ్డలను, గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకుని దీవించి ఆస్వాదించండి. వారికి కావాల్సిన కాపుదలను, కృపను అనుగ్రహించి మహిమ పొందమని, ఉద్యోగాల్లోను, చదువుల్లోను, వ్యాపారాల్లోను జయమనిమ్మని, మీరు అక్కడికి సిద్ధపరిచి ఎత్తబడే గుంపులో ఉండడానికి సిద్ధపరచమని, మహిమ పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకు అందరికీ తోడేండును గాక. ఆమేన్. కడబుర స్వరము ధ్వనించగా, ప్రియుని స్వరము వినిపించగా, కడబుర స్వరము ధ్వనించగా, ప్రియుని స్వరము వినిపించగా, వడివడిగా ప్రభు చెంతకు చేరేదా, ప్రియమార ప్రభు యేసును గాంచెదా, వడివడిగా ప్రభు చెంతకు చేరేదా, ప్రియమార ప్రభు యేసును గాంచెదా. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఏదించును.
ప్రియుడేసుని సన్నిధిలో వేదన రోదనలుండవు. నా ప్రియుడేసుని సన్నిధిలో వేదన రోదనలుండవు. హల్లెలూయా స్తుతి గీతాలతో నిత్యము ఆనందమానందమే. హల్లెలూయా స్తుతి గీతాలతో నిత్యము ఆనందమానందమే. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఏతించును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఏతించును. మహిమాన్వితుడై ప్రభు యేసు మహీతలమునకు ఏతించును. మహిమాన్వితుడై ప్రభు యేసు మహీతలమునకు ఏతించును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఏతించును.